ఒక సిపాప్ బైపాప్ మెషిన్కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికలీ సిపాప్ అయినా బైపాప్ అయినా మనం మాస్క్ ద్వారా ఫేస్కి కనెక్ట్ చేసినప్పుడు ప్రెషర్ తోటి గాలిని లోపలికి పుష్ చేస్తుంది. సో రెండిట్లో ప్రెషర్ అనేది కామన్. బట్ సిపాప్కి బైపాప్కి ఆ ప్రెషర్ డెలివర్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ సిపాప్కి వస్తే మాస్క్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు అది కంటిన్యూస్గా ప్రెషర్ని ముక్కులోంచి లోపలికి పంపిస్తుంది. దీనివల్ల లోపల కొలాప్స్ అయిన టిష్యూస్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్ అయ్యేలాగా చేస్తుంది. సో పర్సన్కి గురక ఉన్నప్పుడు టిష్యూస్ కొలాప్స్ అవ్వడం వల్ల ఆక్సిజన్ సాచురేషన్ అనేది తగ్గకుండా సిపాప్ పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు. హార్ట్ మీద కూడా స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది. సో బైపాప్కి వచ్చేసరికి దానిలో కూడా ప్రెషర్ డెలివర్ అవుతుంది మాస్క్ ద్వారా, ఎయిర్ ప్రెషర్. బట్ అది కంటిన్యూస్గా కాకుండా బైఫేజిక్గా ఉంటుంది. అంటే ఇన్స్పిరేషన్ గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, గాలి బయటికి వదిలేటప్పుడు తక్కువ ప్రెషర్ ఉంటుంది. సో చాలామంది దానివల్ల కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఎయిర్ పుష్ చేసినప్పుడు ఎక్స్పిరేషన్ అప్పుడు గాలి బయటికి వదిలేటప్పుడు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు కొంతమంది. బట్ బైఫేజిక్ ఉండడం వల్ల ఇన్స్పిరేషన్ అప్పుడు హై ప్రెషర్స్ కూడా డెలివర్ చేయొచ్చు. అంటే సివియర్ గురక ఉండి ఎక్కువ టిష్యూ కొలాప్స్ ఉన్న వాళ్ళకి హై ప్రెషర్ ఇవ్వగలుగుతాం. సో సేమ్ హై ప్రెషర్ ఎక్స్పిరేషన్లో ఉంటే వాళ్ళు గాలి బయటికి వదిలేటప్పుడు డిఫికల్టీ ఉంటుంది. సో ఎక్స్పిరేషన్ ప్రెషర్స్ని మనం సపరేట్గా వెరీ లో లెవెల్కి సెట్ చేస్తాం. సో ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ సపరేట్గా ఉండడం వల్ల దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్.